వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. లైఫ్ స్టైల్ని హెల్దీగా చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అందులోనూ ఫుడ్ అనేది మనం చాలా జాగ్రత్తగా హెల్దీగా తీసుకోవాలి. సో ఎవ్రీడే 3 times మనం ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో చూపిస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా అటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇప్పుడు చాలా మంది లైఫ్ స్టైల్ని చాలా హెల్తీగా లీడ్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ ఫిట్నెస్ ఫ్రీక్స్ అవుతున్నారు అండ్ అలాగే జిమ్ చేస్తున్నారు, వర్కౌట్స్ ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఎక్కడో ఫుడ్ విషయంలో కొంచెం డౌట్స్ అనేవి ఉంటున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం అండ్ లంచ్ తీసుకుంటాం, హెల్తీగా తీసుకుంటాం. డిన్నర్ ఓకే 2 times తీసేసుకున్నాం కదా, ఇప్పుడు డిన్నర్ కొంచెం క్యాలరీస్ ఉండేది తీసుకుందాం, లేకపోతే ఒక డెజర్ట్ ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటే మార్నింగ్ నుంచి చేసుకున్న డైట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా మన క్యాలరీస్ అనేవి బాడీలో పుట్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఎవ్రీడే హెల్తీగా ఆల్ 3 meals హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంటే సీరియల్స్ అండ్ పల్సెస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆయిల్స్ అండ్ అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మన డైట్ ప్లాన్లో ఉండాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఈవెన్ దో మనము స్నాక్స్ ప్లాన్ చేసుకున్నా కానీ ఆ స్నాక్స్లో కూడా మనం ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా మైదాతో చేసింది అండ్ రిఫైన్డ్ పదార్థాలు అనేది మనం ఎక్కువగా యూస్ చేయకుండా ఉండాలి. సో ఇవన్నిటిని మనం ప్లాన్ చేస్తే ఏంటంటే బాడీ అనేది 100% వర్కౌట్ అవుతుంది. 70% మనకు డైట్ మీద డిపెండ్ అయి ఉంటే 30% మన ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనము కంప్లీట్గా 100% కరెక్ట్గా చేస్తామో అప్పుడే మన బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం తినే ఫుడ్కి, మనం చేసే యాక్టివిటీస్కి అది కరెక్ట్గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే అబ్డామినల్ ఫ్యాట్ అని, యాప్స్ అని డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా యాక్టివిటీస్. సో అవన్నీ కూడా అప్పుడు వర్కౌట్ అవుతాయి. అంటే ఆ పర్టికులర్ గోల్స్ మనం రీచ్ అవుతాం వెన్ మనం డైట్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే. అవును, ఓకే. సో పర్ఫెక్ట్. సో నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసింటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచాను. ఓకే, లెట్స్ వెల్కమ్ రాణి గారు. హాయ్. హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ రాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను. ఏ కైండ్ ఆఫ్ అంటే సాఫ్ట్వేర్ అయింది? లైక్ సాఫ్ట్వేర్ అయితే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్. బ్యాంక్ జాబ్ కాబట్టి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో స్ట్రెస్ రిలీవింగ్కి ఏం చేస్తూ ఉంటారు? లైక్ నా హాబీస్ అయితే ఎక్కువ అంటే కుకింగ్ అవి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా. సో ఎక్కువ వాటి మీదనే ఎవరన్నా వచ్చారు అనుకో, బాగా కుకింగ్ చేసి పెట్టాలి, వాళ్ళు బాగా టేస్ట్ బాగుంది అని, ఓ నైస్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అప్పుడు అంత స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సీరియస్లీ హ్యాపీ, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫుడ్ తింటే మనకు స్ట్రెస్ రిలీవింగ్ అనేది మంచి హాబీ యాక్చువల్గా. గ్రేట్ హ్యాబిట్ యాక్చువల్లీ. ఓకే, ఇవాళ మాకోసం ఏం చేస్తున్నారు? ఇవాళ స్పెషల్గా జోవర్ ఓట్స్ ప్యాన్కేక్. సో జోవర్ ఓట్స్ ప్యాన్కేక్ మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ ప్యాన్కేక్స్ మనము చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. అది స్వీటా హాట్ అనేది వేచి చూడాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ వచ్చాక చూద్దాము. సో నువ్వేమనుకుంటున్నావు ఈ కాంబినేషన్? సో 2 ingredients కూడా మనకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ మిల్లెట్స్ ఎవ్రీడే ప్రిఫర్ చేయాలి అండ్ అలాగే ఓట్స్ కూడా ఎవ్రీడే ప్రిఫర్ చేయాలని చెప్తూ ఉంటాము. జోవర్ ఎక్కువగా అందరికీ ఇష్టం ఉండదు. అంటే దాన్ని ఉప్మాలా చేసినా, రోటీలా చేసినా ఎక్కువగా తినరు. సో ప్యాన్ కేక్స్ అయితే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ముఖ్యంగా పిల్లలు. ఓకే, చక్కటి కాంబినేషన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. సో ఓట్స్, జోవర్ ఓట్స్ అండ్ ఆనియన్, ఆయిల్, టమాటా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ కొత్తిమీర, ఉప్పు. పర్ఫెక్ట్. సో మనకి ఇంకా వేరే అంటే స్పెషల్గా పక్కన చట్నీ కూడా అక్కర్లేదు అనమాట, ఎందుకంటే మంచిగా ఇవే మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు. లైక్ చిన్నపిల్లలు తినరు కదా ఓట్స్, సో మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బాగా తింటారు అనమాట. డెఫినెట్లీ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ హైడ్ చేస్తూ తినిపించాలి యాక్చువల్గా అంతే రెసిపీస్లో. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తాం? నాకు ఒక బాల్ ఇవ్వరు. ఫస్ట్ జొన్న పిండి. ఓకే, సాధారణంగా ఇది చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట మనకి. సో బాగా యూజ్ చేస్తే చాలా మంచిది. డెఫినెట్లీ అండి, రోజు కూడా యూజ్ చేయొచ్చు. స్విచ్ ఆన్ అవుతూ వేరే ఫ్లవర్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇది వచ్చేసేసి గోధుమ పిండి. ఓకే, సో 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓట్స్ అదే చెప్పా కదా, చిన్నపిల్లలు తినరు కదా, సో కంపల్సరీ అందులో కలిపేస్తాం అనమాట. సో రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నారు. ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. ఇది కొంచెం అంటే ఎక్కువ వేసాం అనుకోండి, మంట ఉంటుంది కాబట్టి కొంచెం వేసాను. టమాటా, ఆనియన్స్, కొత్తిమీర,
కొంచెం ఉప్పు, ఓకే. లాస్ట్గా కొన్ని వాటర్ ఏమో దీంట్లో కలుపుకోండి. యా, సో మీరు కలుపుతూ ఉండండి. సో మనకు ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. దోశలో కొన్ని పడతాయి. పాన్ రెడీ చేయి లాస్ట్గా నేను ఇది అందులో వేస్తాను. ఓకే. సో కొంచెం ఆయిల్, ఓకే. సో కలిపేసుకున్నారు కదా. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం కలిపేసి ఇలా ఓకే, దోశ లైట్ గా దోశ బ్యాటర్ టైప్ లో వేయాలి. ఓకే. సో ప్యాన్ కూడా వేడెక్కింది, ఇంకా వేసేసుకుందాం. సో పర్ఫెక్ట్. కొంచెం మనం ఆయిల్ కూడా పైన వేసేద్దాము. సో ప్యాన్లో అయితే చక్కగా ప్యాన్ కేక్ వేసేసుకున్నాము. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే జొన్న పిండి యూజ్ చేసాము కాబట్టి, అండ్ గోధుమ పిండి కాంబినేషన్ కూడా. అండ్ ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? ఇంట్లో డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. సో మీరు బాగా చేసేది అండ్ అందరి ఫేవరెట్ ఏంటి? చాలా ఉన్నాయి అట్లా. అవునా? అంటే డిఫరెంట్. సో బిర్యానీస్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. నాన్ వెజ్ కూడా బాగా పర్ఫెక్ట్. సో ఇదైతే చాలా డిఫరెంట్ కాంబినేషన్, అందరికీ నచ్చుతుంది డెఫినెట్లీ. చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట. ఓకే అండి. సో వావ్, చక్కగా క్రంచీగా అండ్ బ్రౌనిష్గా అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఓకే, రెడీ అయిపోయింది లాస్ట్. ఓకే. వావ్, సో చాలా క్రంచీగా ఉంది. సో ఇంకా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంటే ఇలా రెడ్గా అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ దోశ టైపే అనమాట. సింపుల్, ఈజీగా ఉంటుంది. మనం చేసుకోవడానికి కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అండ్ పిల్లలు కూడా టేస్టీగా తింటారు. మనం అంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ టైప్ ఏదైనా తీసుకోవాలన్నా అలా చేసుకొని తినొచ్చు. అలా ప్యాన్ కేక్ లాగా తీసుకో. రెడీ అయిపోయినట్టే మరి. జోవర్ ఓట్స్ పాన్ కేక్ రెడీ లాస్ట్. ఓకే. జోవర్ ఓట్స్ పాన్ కేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జోవర్ ఓట్స్ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. జోవర్ ఓట్స్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, గోధుమ పిండి, ఓట్స్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసుకొని దోశ పిండిలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసుకొని జోవర్ మిశ్రమాన్ని పాన్ కేక్ లా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జోవర్ ఓట్స్ పాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి. ఓకే. చాలా క్రంచీగా అండ్ మంచిగా, అంటే కాంబినేషన్ అనేది బాగుంది అనమాట. జోవార్ కావచ్చు, లేకపోతే గోధుమ పిండి అండ్ ఓట్స్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ చాలా క్రిస్పీగా ఉంది. ఇంకొక చట్నీనో అలాగా ఏం అవసరం ఉండదు. పర్ఫెక్ట్ ఉంది. ఎలా అనిపించింది? సో నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. అంటే కాంబినేషన్ యూస్ చేస్తున్నప్పుడు కొంచెం ఆ టేస్ట్కి మనం ఎలా వస్తుందో అని కొంచెం టెన్షన్ పడతాం. బట్ ఈ 2 కాంబినేషన్ కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. ఇవాళ మాకు అండ్ ETV లైఫ్ వ్యూవర్స్కి మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్. ఓకే. సో ఈ రెసిపీ అయితే చాలా క్రంచీగా, టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ నీ రెసిపీ ఏంటి? సో
సో నార్మల్లీ ఇలా సాలిడ్ ఫుడ్సే కాకుండా మనకు బీవరేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే అది కూడా మన బాడీని హైడ్రేట్ చేస్తుంది కాబట్టి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి గోల్డెన్ మిల్క్ లెటీ. వావ్, సో కొంచెం డిఫరెంట్గా ఉంది పేరు. అండ్ నిజంగానే చాలా మందికి లిక్విడ్స్ అనేవి కూడా చాలా ఇష్టము, చాలా హెల్దీగా అండ్ వెరీ టేస్టీగా చేసుకుంటూ ఉంటారు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిల్క్ ఎక్స్పెక్టెడ్ అండ్ గోల్డెన్ అంటే నేను ఏం యూస్ చేస్తావా అనుకున్నాను. సో చక్కగా పసుపు, ఆ గోల్డెన్ కలర్ రావడానికి, ఎల్లోయిష్ కలర్, అండ్ అల్లం తరుగు తీసుకొచ్చావు, సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ తీసుకొచ్చావు, అండ్ తేనె. మంచి ఏమంటారు ఇమ్యూనిటీ బూస్టప్ చేసే ఒక డ్రింక్ అని చెప్పొచ్చు అంతే. అవును, అండ్ అలాగే అరోమా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ మిల్క్ చాలా మంది ఇష్టంగా తాగరు అనమాట, పిల్లలు ఎస్పెషల్లీ. కొంచెం ఒక ఫ్లేవర్డ్ మిల్క్ అనేది బాగా తాగుతారు, కొంచెం ఇది ఫ్లేవర్డ్ మిల్క్ లాగే అనిపిస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి సో ముందుగా పాలు, సో ఇది మనం బాగా మరిగించుకోవాలన్నమాట. రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాం. ఓకే, ఒక స్పూన్, కొంచెం పసుపు, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా, అదే అల్లం తురుము కూడా కొంచెం వేద్దాం. ఓకే, సో ఇలాంటి డ్రింక్స్ మనము ఇన్ ఏ వీక్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఏంటి? సో ఇలాంటి ఫ్లేవర్డ్ మిల్క్ డ్రింక్స్ వచ్చేసి మనము ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు, బికాజ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది బ్యాలెన్స్ డైట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే చక్కటి కాల్షియం అండ్ అలాగే ఇమ్యూనిటీని కూడా చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది కాబట్టి మిల్క్ తీసుకోవడం ఇంపార్టెంట్. మిల్క్ ఎవరైతే తీసుకోరో ఆ మిల్క్ రీప్లేస్మెంట్లో మనం ఇలా ఫ్లేవర్డ్ అంటే బాదం మిల్క్ కానీ, లేదంటే ఇలా మనము గోల్డెన్ మిల్క్ కానీ, అండ్ డిఫరెంట్ టైప్స్ ఇంకేదైనా మనం యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే ఒక మంచి పర్ఫెక్ట్ డ్రింక్. అండ్ ఇలాంటి అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ కాకుండా మనం డిఫరెంట్గా యూస్ చేయొచ్చు అనమాట, ఫ్లేవర్ డ్రింక్స్ అనమాట. ఓకే, సో పాలు పిల్లలు యూజువల్గా ఎక్కువగా తీసుకోరు. నిజంగా ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి రీప్లేస్మెంట్స్ మనం యూస్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిల్క్ కాకుండా మనం సోయా మిల్క్, ఇలా ఏమైనా డిఫరెంట్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు? చూస్ చేసుకోవచ్చు. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి మనము సోయా మిల్క్ యూస్ చేయొచ్చు. సో అందులో కూడా మనము డిఫరెంట్గా ఏదైనా యాడ్ చేయొచ్చు, లైక్ కొంచెం టర్మరిక్ వేసి కానీ, ఇలా రోజ్ మిల్క్, అలా మనం నార్మల్ మిల్క్తో ఏదైతే చేసుకుంటామో మనం సోయా మిల్క్తో చేసుకోవాలి. బట్ ఆ కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే వాటిని ఎక్కువగా బాయిల్ చేయకుండా నార్మల్ టెంపరేచర్లో చేయడం. ఓకే, అండ్ ఆల్మండ్ మిల్క్ కూడా ఈ మధ్య కొత్తగా యూస్ చేస్తున్నారు, స్లిమ్ మిల్క్ అని, స్కిమ్డ్ మిల్క్ అని. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్క్, అంటే మనకు నచ్చిన మిల్క్ ప్రోడక్ట్స్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు మిల్క్ ఇంగ్రీడియంట్. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు బాదం మిల్క్ లేదంటే సోయా మిల్క్ అయితే చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇదైతే కొంచెం మంచిగా బాగా మరిగించుకోవాలని చెప్పారు కదా, సో ఈ లోపు కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మరిగించుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఇందులోనే మనం హనీ యాడ్ చేద్దాము. ఓకే, అండ్ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేద్దాం. ఓకే, ఓకే లాస్యా, గోల్డెన్ మిల్క్ లాటీ రెడీ అయిపోయింది.
గోల్డెన్ మిల్క్ లాటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోల్డెన్ మిల్క్ లాటీకి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు. గోల్డెన్ మిల్క్ లాటే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు, పసుపు, దాల్చిన చెక్క పొడి, అల్లం తరుగు వేసుకొని కొద్దిసేపు మరిగించుకొని సర్వింగ్ గ్లాసెస్ లో వేసుకొని పైనుంచి తేనె వేసి బాగా కలుపుకొని కొద్దిగా దాల్చిన చెక్క పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గోల్డెన్ మిల్క్ లాటే రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది మనకు అందరికీ చాలా ఇష్టము. అండ్ ఎస్పెషల్లీ పాలలో కలిపి అండ్ ఆ తేనె ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. అండ్ అల్లం ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది అనమాట. పసుపు అండ్ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్ట్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. యా, సో నార్మల్లీ పసుపు పాలు చాలామంది తాగుతూ ఉంటారు జస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం. సో అలాంటి వాళ్ళు కొంచెం ఈ సినమన్ పౌడర్ కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. ఓకే, సూపర్గా ఉంది. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి జోవార్ ఓట్స్ ప్యాన్కేక్. సో జోవార్ అండ్ ఓట్స్ రెండిట్లో కూడా మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఈ ప్యాన్కేక్ అనేది చాలా మంచిది. షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే జోవార్లో ఫైబర్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా చక్కగా ఉంటుంది. సో ఎవరైతే సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో ఐరన్కి సంబంధించి వాళ్ళు మిల్లెట్స్ని ఎప్పుడూ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. సో అందులో జోవార్ని కొంచెం ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు బీపీ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది ఇది. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోల్డెన్ మిల్క్ లాటీ. మిల్క్లో మనకు కాల్షియం అండ్ అలాగే వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బోన్ స్ట్రెంథనింగ్ని పెంచుతుంది. అండ్ పసుపులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా కోల్డ్ అండ్ కాఫ్ సీజన్ చేంజ్ అయినప్పుడు వస్తుందో వాళ్ళు ఈ రెసిపీని చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దాల్చిన చెక్కలో కూడా మనకు ఫ్లేవర్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. ముఖ్యంగా కాఫ్ అండ్ అలాగే స్కిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు సినమన్ పౌడర్ దాల్చిన చెక్కని వాళ్ళ డైట్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే హనీలో కూడా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల బాడీలో మంచి డీటాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ 2 చాలా సూపర్గా ఉన్నాయి. అప్పుడప్పుడు మనం బెవరేజెస్ తీసుకుంటూ ఉండాలి, లిక్విడ్స్ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తను చేసిన స్నాక్స్ ఆప్షన్ ఏదైతే మనకు దోశ కానీ ఏదైనా ప్యాన్ కేక్స్ కానీ మనం ఈవినింగ్ టైమ్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.